మేనేజర్, నా దగ్గర పనిచేసే వాళ్ళలో నేను భరించలేని లక్షణాలు 3. 1 విశ్వాసం లేకపోవడం, 2 అబద్ధం చెప్పడం, 3 మోసం చేయడం. ఈ 3 లక్షణాలు నేను మీలో గుర్తించాను. మేడం నేను డోంట్ టాక్. 25 లక్షలు ఏమైందో నాకు తెలియాలి. లేకపోతే చీటింగ్ కేసు పెట్టి నిన్ను అరెస్ట్ చేయించి 6 సంవత్సరాలు జైల్లో పెట్టిస్తాను. అది కాదు డూ వాట్ ఐ సే. अरे भाई प्यारे लाल, सुधा जी की चिट्ठी कावालंटे अम्मा को छोड़ देना, अम्मा कावालंटे चिट्ठी को छोड़ देना. स्टोरी बड़े मलपू तिरिगिंदी भाई. అరే పటేల్, ప్రతిదీ స్టోరీయేనా? కొంచెం సీరియస్ గా తీసుకో. దిస్ ఇస్ రియల్ లైఫ్. సుధా, నువ్వేం కంగారు పడుకు. మీ అమ్మని మన పెళ్లి కొప్పించే బాధ్యత నాది. సత్యం, హారన్ మోగింది. మోగింది హారన్ కాదురా దిందిరి. వీళ్ళు అమ్మొస్తుంది. నా మీద అనుమానంతో ఇక్కడ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వేం టెన్షన్ పడుకు. నేను ఒక అద్భుతమైన ప్లాన్ వేసాను. నువ్వు మాత్రం మీ అమ్మ అమెరికా నుంచి తెచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటాను డ్రామాడు. ఓకే? బొంబాయి రాసుకెళ్ళి వచ్చాడు కదా, తోటలో నువ్వు అతన్ని కలుసుకున్నావు కదా, మాట్లాడే. అతనితో మా మమ్మీ ఫిక్స్ చేసిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పేశాను మమ్మీ. నన్ను కాదని వేరే పెళ్లి ఎలా చూసుకుంటావో నేను చూస్తానని బెదిరిస్తున్నాడు మమ్మీ. నువ్వు నిజంగానే ఎలా చెప్పావా? అవును మమ్మీ, దట్స్ మై డాటర్. నువ్వేం భయపడకమ్మా, వాడి సంగతి నేను చూస్తాను. ఈ ధనలక్ష్మి సత్తా ఏమిటో వాడికి తెలీదు. పాండు, అమ్మా, ఫ్యాక్టరీకి ఫోన్ చేసి సెక్యూరిటీ గార్డ్స్ ని పిలిపించి ఇంటి చుట్టూ కాపలా పెట్టు. చిత్తం. వాట్ సిస్టర్ వాట్? ఏం లేదు రావు గారు, బొంబాయిలో మా అమ్మాయి అందానికి ఒక పిచ్చివాడు వెంటబడి ఏడిపించేవాడట. వాడు ఇక్కడికి కూడా వచ్చి బెదిరిస్తున్నాడట. రేపో మాపో నా వుడ్ బి ఫింగర్ కి రింగు తొడిగేవాడిని నేనుండగా వాడెవడో ఫాలో అవుతాడా? మీరేం కంగారు పడకండి. వాడి ఇంటి ఛాయలకు వస్తే చెయ్యో కాలో తీయించేస్తాను. డోంట్ క్రై. వాడు ఈసారి వస్తే మా వాడితో చెప్పు. మా వాడు కరాటేలో కుంగిఫులో స్పెషలిస్ట్. వాట్ ఇస్ దిస్ డాడ్? బొంబాయి నుంచో ముంబై నుంచో మనుషులు దిగుమతి అయిపోయి నేను పెళ్లి చేసుకునే అమ్మాయి వెనకాల భర్తవేంటి? నాన్ సెన్స్. ఎవరి వెనకాల ఎవరు పడితే నీకెందుకు మైస్తాను? ఆ పిల్లతోడి పెళ్ళైపోతే ఈ ఆస్తి మొత్తం మనదవుతుంది. దట్స్ ఆల్. సీమదొర వారు ఫోను. అమెరికా నుంచా? కాదు, ఇండియా. ఇండియా. నేను ఖాన్ ని మాట్లాడుతున్నాను. ఖాన్ సాబ్ మేరా. నీకిచ్చిన గడువు అయిపోయింది. 2 రోజుల్లోగాను 50 లక్షలు కట్టకపోతే అది కాదు ఖాన్ సాబ్, పెళ్ళి. నాకేం చెప్పొద్దు. 2 రోజులు టైం. దట్స్ ఆల్. డాడ్, దెయ్యం కొరికిన వాళ్ళగా ఆ లుక్ ఏంటి? అది కాదు మైసాన్, ఆ ఖాన్ గాడు ఫైనల్ వార్నింగ్ ఇచ్చాడు. 2 రోజుల్లో వాడి డబ్బు వాడికి కట్టకపోతే మనం రిస్క్ లో పడతాం. ధనలక్ష్మి గారు ఫామ్ హౌస్ నుంచి ఇదే రోడ్ లో వెళ్తారు. సుధా ఫోన్ లో నాకు చెప్పింది. నేను మన ప్యారలాల్ గడు ఈ 10వ మైల్ రాయి దగ్గర ఉంటాం. మీ ఇద్దరు మా 11వ మైల్ రాయి దగ్గర ఉంటారు. కరెక్ట్ గా ధనలక్ష్మి గారు 11వ మైల్ రాయి దగ్గర రాగానే మేమిద్దరం సైకిల్ మీద వెళుతూ అప్పుడే మిమ్మల్ని చూసినట్టుగా మీ ఇద్దరిని విరిచేసి మా ప్రత్యక్ష దైవం ధనలక్ష్మి గారిని కాపాడుకుంటాం. చిట్టుబాబు, కారు వచ్చేస్తుంది. ఎవడా నువ్వు? వదిలిపెట్టు. నీకు చెప్పినంత గుర్తుంది. వెళ్ళు. రేయ్ సైకిల్ ఆపరా. ఒంటరిగా వెళ్తున్న లేడీస్ అటాక్ చేస్తారా? ఏంట్రా రాడ్లు ఎత్తుతున్నారు? మీ ఇనప రాడ్లను చూసి మా జేడీ భయపడతాడనుకున్నారా? జేడీ మనం ఇక్కడుంటే అక్కడ అటాక్ అవుతుంది. ఏం రా చిట్టుబాబు, వీళ్ళు ఇక్కడున్నారు, మరి వాళ్ళు
వదలండి రా, నా కోపం నిజంగా కొడతాను. చిట్టి బాబు మన వాళ్ళు అక్కడున్నారు, వీళ్ళు నిజమైన రౌడీలు. అబ్బో పారిపోయారు వెధవలు. దెబ్బలేమన్నా తగిలాయా? ఏం లేదు మేడం, చిన్న అయ్యయ్యో. కొంచెం. సమయానికి వచ్చి నన్ను కాపాడారు, లేకుంటే వాళ్ళు నన్ను చంపేస్తుండేవాళ్ళు. మీరెవరు? నా పేరు జేడి అండి. మొన్నే డిగ్రీలు ఫినిష్ చేసుకుని మీ ఇద్దరు ఉద్యోగాల కోసం వెతుక్కుంటున్నామండి. ఎవరో చెప్పారండి ఇక్కడ ధనలక్ష్మి గారిని గొప్ప ఇంట్రెస్ట్ ఇస్తున్నారట. ఆవిడ చాలా మంచి మనసున్న మనిషి అని. కష్టాల్లో ఆదుకునే గొప్ప గుణమున్న మనిషిని విన్నాం. ఆవిడ మీకు తెలుసా మేడం? ఆవిడ నేనేనయ్యా. అలాగా? What a What a coincidence. coincidence. అయితే మీ ఫ్యాక్టరీలో మాకేదైనా మేడం మాకు ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించండి మేడం ప్లీజ్. ఓకే ఓకే, ముందు కారులో ఎక్కండి, వెళ్తూ మాట్లాడుకుందాం. బాబు, నీ పేరేమిటన్నా? జేడి అండి. ఓ, నువ్వు ఇప్పుడు నన్ను కాపాడినట్టే మా అమ్మాయిని కూడా కాపాడాలి. అదేంటండి? ఇంకో వారం రోజుల్లో మా అమ్మాయి పెళ్లి జరగబోతుంది. ఒక రౌడీ వెధవ ఎలాగైనా ఈ పెళ్లిని ఆఫ్ చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, ఫోన్ లో బెదిరిస్తున్నాడు. ఇంకొదిలేండి మేడం, కథ మొత్తం నాకు అర్థమైపోయింది. మీ అమ్మాయిని నాకు వదిలేయండి. అదే బాడీ గార్డ్ గా. సమయానికి అబ్బాయి వచ్చి రౌడీలను అటాక్ చేశాడు, లేకుంటే మీరు నా డెడ్ బాడీని చూస్తుండేవాళ్ళు. చూడండి రావు గారు, బొంబాయి రాసుకెళ్ళి మన అమ్మాయి వెంట పడ్డం మీ అందరికీ తెలిసిందే కదా. ఈసారి వాడు గనక అమ్మాయి జోలికి వస్తే వాడి అంతు చూడమని ఈ అబ్బాయిని బాడీ గార్డ్ గా అపాయింట్ చేశాడు. మన సొంత పెళ్ళయ్యేంత వరకు ఈ అబ్బాయి కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. డాడీ, ఏమండి మీరేనా నా బాడీ గార్డ్? ఎస్. కాపాడండి, కాపాడండి, వాళ్ళ బారి నుంచి నన్ను కాపాడండి. ఎవరి బారి నుంచమ్మా కాపాడమని అడుగుతున్నావు? అదే అంకుల్, నా వెంట పడుతుంటాడే ఆ బొంబాయి రౌడీ బార్ నుంచి. ఆ మాత్రం దానికి అంత గట్టిగా కౌగులించుకుని అడగాల? అదేదో నన్నే గట్టిగా కౌగులించుకుని అతన్ని అడగొచ్చు. బాడీని కాపాడేవాడి బాడీని కౌగలించుకుని అడగడం పద్ధతి. దానికి మీరెందులకు గింజుకుందరు? చిన్న మేడం, మీరు ఇంకేం భయపడద్దు. ఎవడైనా మీ వైపు కన్నెత్తి చూస్తే వాడిని ఫినిష్ చేస్తాను. డాడీ, యా. నేను కూడా సుతకి బాడీ గార్డ్ గానే ఉంటాను. ఒక బాడీకి 2 గార్డులు ఎందులకు? ఒక పని చేయండి, నీవు బాడీ గార్డ్ గా ఉండము, యా. వీడు పెళ్లి కొడుకుగా ఉండను. హ్యాపీ? హ్యాపీ. Very good. నో నో, నేనే పెళ్లి కొడుకుగా ఉందును, అతనే బాడీ గార్డ్ గా ఉండమని చెప్పు. సమయానికి ఆ కుర్రవెద్దు అడ్డొచ్చి మీ ప్లాన్ అంతా తల్లకిందులు చేశాడు. మీరేమో తీరిగ్గా మంచినీళ్ళు తాగుతున్నారు. మంచినీళ్ళు తాగడం కాదురా, ఆ ధనలక్ష్మి కట్టమన్న 25 లక్షలు దాని దగ్గర నుంచే సంపాదించే అద్భుతమైన ప్లాన్ చెప్తాను, జాగ్రత్తగా విను. ఏంటది? దానికి కాబోయే అమెరికా అల్లుడిని పెళ్లికి ముందే మన గుప్పిట్లో పెట్టుకుంటాం. అద్భుతమైన ఐడియా. మిస్టర్ పీకే రావు గారు, మీకు అమెరికాలో పెద్ద బిజినెస్ టైకూన్స్, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ తెలుసు చిన్న బేబీ చెప్పారు. అది నిజమేనా? అమెరికాలో పెద్ద పెద్ద వాళ్ళంతా నాకు బాగా తెలుసు. చాలండి, ఇప్పుడు అనవసరమైన విషయాలేని ఎందుకు? నువ్వు ఉండవే, నువ్వెందుకు జలసే ఫీల్ అవుతావు? యు సే మిస్టర్ Sir. డాడీ, ఇండియన్ క్రికెటర్స్ అమెరికా వచ్చినప్పుడు మా ఇంట్లోనే కదా మా కాంపెట్. యూనో, టెండూల్కర్ గారు మా పెరట్లోనే బౌలింగ్ వేసుకునేవాడు, హజారుద్దీన్ మా బాల్కనీలో బ్యాటింగ్ చేసుకునేవాడు. గందరగోళం చేసేవాళ్ళు. అయితే మీకు జాకీ చాన్ తెలుసునా? బాగా తెలుసును. వాడే కదా మా వాడికి కుంగ ఫోన్ నేర్పాడు.
అయితే మీకు స్టీవెన్ స్పీల్బర్గ్ తెలుసునా? ఏది సినిమాలు తీస్తాడు ఆ, వాడు మాకు బాగా తెలియను మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆ మధ్యన జురాసిక్ పార్క్ అది మా ఇంట్లోనే కదా తీశాడు మీకు తెలుసా ఆ స్టీవెన్ స్పిల్బర్గ్ గాడు మిస్టర్ చిన్నారావు నువ్వు ఇండియాలో ఒక చిన్న తెలుగు సినిమా తీయి, నువ్వే హీరోగా నేనే తీసి పెడతానని చెప్పాడు. మిస్టర్ పీకే రావు గారు, Yeah. అయితే మీకు వైట్ బ్రదర్స్ కూడా చాలా బాగా తెలిసి ఉండాలి. వైట్ బ్రదర్ Yeah. దట్ సిల్లీ ఫిలోస్ వాళ్ళు కూడా బాగా తెలియదు Oh. ఆ మధ్యన అమెరికాలో మా ఇంటికి వచ్చి ఫుడ్ కు చాలా ఇబ్బందిగా ఉందని నన్ను రిక్వెస్ట్ చేసి 1 month మా ఇంట్లో పడి తిన్నారు పంది కొక్కులా పడి తిన్నారు. ఓ 3 years బ్యాక్ హైదరాబాద్ కు వచ్చినప్పుడు వాళ్ళని నేను కలిసి ఉన్నాను. అవును ఓ అమెరికాలో ఒక గొప్ప తెలుగు ఫ్యామిలీ ఉందని వాళ్ళు పెద్ద దిందిరిగాళ్ళని వారు చెప్పినారు. Is it? మా గురించే చెప్పుంటారు అయితే మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పమంటారా? త్వరగా చెప్తే నోట్లో స్వీట్ పెడతాను మిమ్మల్ని కలవడానికి ఆ వైట్ బ్రదర్స్ ఇక్కడికి వస్తున్నారు. ఇంత అర్జెంట్ గా ఎందుకు వస్తున్నారు మీ కొడుకు పెళ్లి దగ్గరుండి జరిపించడానికి వస్తున్నారు. ఈ విషయం మేము ధనలక్ష్మి మేడం కి చెప్పి మీ గెస్ట్ లకి అరేంజ్మెంట్ చేయిస్తాము. మై సన్ ఈ వైట్ బ్రదర్స్ ఎవరు ఎందుకు వస్తున్నారు కోతలు కోసి బాగా ఇరుక్కున్నారు. మమ్మీ ఓ మేడం కూర్చుంటారా? ఒక నిమిషం మేడం నేను చెక్ చేస్తాను. యా సేఫ్ మేడం ప్లీజ్ బీ సీటెడ్. నేను మీరు చదివిన పేజ్ నెంబర్ 23 మేడం. చాక్లెట్. ఓ Oh dad, it's too much. Oh my god. What is this pose? పాత పెళ్లి ఫోటో లాగా సోఫాలో పెళ్ళ సోఫా చెయ్యి మీద మొగుడు కూతున్నట్టు అసలు మేడం అయితే ఒళ్ళోనే కూర్చోపెట్టుకోమన్నారు, కానీ వయసులో ఉన్న పిల్ల కదా అని ఈ దూరం మెయింటైన్ చేస్తున్నాను. దూరం? ఇండియాలో దూరం అంటే ఇదా? యా. నో నో, దూరం అంటే ఇది. ఆ దూరం ఏదో నువ్వు మెయింటైన్ చేయి. వైట్ బ్రదర్స్ వచ్చేస్తున్నారు వైట్ బ్రదర్ Great! మీ బెస్ట్ ఫ్రెండ్స్ వచ్చేసారు. Yeah, మేడం మనం వెళ్ళి రిసీవ్ చేసుకుందామా? డాడ్ అనవసరంగా మనకి తెలుసునని ఒప్పుకున్నాం. మనం వెళ్ళి పెరట్లో దాక్కున్నాం గుడ్ ఐడియా, కమ్ ఆన్. ఆగండి ఆగండి మూత్రకాలిన పిరులాగా ఎక్కడికి జారుకుంటున్నారు? మేము జారుకోవడం లేదు మరి? పెరట్లో ప్రకృతిని ఎంజాయ్ చేయటకు వెళుతున్నాము యా యా, ఇండియన్ దేదా పేడ ఎట్లా వేస్తాయో చూద్దామని పోతున్నా. అవతల మీ అభిమాన వైట్ బ్రదర్స్ వస్తుంటే పేడ పిడక అంటారేమిటయ్యా దిందిరి తండ్రి కొడుకున్నారా? వైట్ షూస్ వైట్ క్యాప్. వెల్కమ్ టు ఇండియా. వెల్కమ్. వైట్ రోజెస్ లేవా ఓ సారీ సార్ అడ్జస్ట్ చేసుకోండి సార్. పోనీ బ్లాక్ రోజెస్ లేవా? లేవండి. ఓకే. మీకోసం ఎంతో సేపటి నుంచి ఎంతో ఆతృతతో మీ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తా ఉన్నారు. గుర్తుందా మీ ఇంట్లో పడి పంది కొక్కుల్లా తిన్నారన్నారే వాళ్ళే వైట్ బ్రదర్. కళ్ళు పెద్దవి చేసుకొని చూడండి రా. హలో మిస్టర్ పీకే రావ్, హౌ డు యు డు? Fine. మీ అబ్బాయి పెళ్ళంట కదా? అవును వీడు అమెరికాలో కనపడ్డ ప్రతి ఆడపిల్ల వెంట కుక్కలా పడేవాడు మొత్తానికి బ్యూటీతో సెటిల్ అయ్యాడు. కంగ్రాట్స్. ఓ సో బ్యూటిఫుల్. నో అమ్మాయి బుగ్గకి వెళ్ళకూడదు, Oh. మనం పెళ్లి కొడుకు బుగ్గకి వెళ్ళాలి. మమ్మీ, ఓ చిన్న ఊరుకోమ్మా. మిస్టర్ పీకే రావ్, హౌ ఆర్ యు? మేడం మన పెళ్లి కొడుకు బెస్ట్ ఫ్రెండ్స్ అమెరికా నుంచి వస్తున్నారు చెప్పే కదండి. Yes, yes. వాళ్ళు వచ్చారండి. వెల్కమ్ టు ఇండియా. మీరింత దూరం మీ స్నేహితుడి పెళ్లికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. పాండవ్ అమ్మా వీళ్ళు మన పెళ్లి కొడుకు స్నేహితులు. మర్యాదలన్నీ బ్రహ్మాండంగా జరగాలి. అట్లాగేమ్మా ఏ మాత్రం లోపం వచ్చినా లే ఇది మీల్ అనుకోండి. Thank you. బీ కంఫర్టబుల్. Thank you. Thank you so much. డియర్ వైట్ బ్రదర్స్, Ah. మీరు అమెరికాలో సెటిల్ అయ్యి చాలా రోజులు అయిపోయింది కదా, అందుకని మీకోసం స్పెషల్ ఆంధ్ర వంటలు చేయించాను. Thank కమ్ you. ఆన్ హావ్ ఇట్. అన్నట్టు అల్లుడి గారిని అడగండి, ఇంకెవరికైనా శుభలేఖలు పంపించాలేమో. లిస్ట్ ఇస్తే మన మేనేజర్ గారు పంపించేస్తారు. అలాగే వదినా, తప్పకుండాను. ఇండియన్ వంట సూపర్.
వాడు వచ్చినట్టున్నాడు. షష్, ఓ పని చేద్దాం. నువ్వు అటెళ్ళు, నువ్వు ఇటెళ్ళు. వైట్ బ్రదర్స్ మీ ఇద్దరు ఎటెళ్ళండి, నేను మాత్రం పైకి వెళ్తాను. ఇవాళ నేను వాడు తేలిపోవాలి. ఏం కాదు, ఏమిటండి ఏమైంది? ఎందుకు ఆపరేస్తున్నారు? చిట్టి అవతల మమ్మీ శుభలేఖలు గిగలేఖలు అంటుంటే నువ్వేం పట్టించుకోవు. నో ప్రాబ్లం స్వీట్ హార్ట్. శుభలేఖలు కాదు కదా, న్యూస్ పేపర్ లేసా నీ పెళ్లి నాతోనే అవుతుంది. ఓకే, మరైతే తొందరగా డిసైడ్ చే చిట్టి. నో ప్రాబ్లం స్వీట్. ఇద్దరు మెట్ల కింద ఏం చేస్తున్నా? అర్థమైంది, నిన్ను పట్టుకోవడానికి నువ్వే ప్రయత్నం చేస్తున్నావు అన్నమాట. నేనే బాబాయ్ ఫ్రెండ్ ఎవరికి చెప్పద్దు. అయ్యా నువ్వే బొంబాయి పీడని నేను కనిపెట్టేశాను. నువ్వు మన మనిషివే కదరా దిందిరి. ఓహో, నువ్వు పని చేయి, నువ్వు అటెళ్ళు, నువ్వు ఇటెళ్ళు, నువ్వు ఇటెళ్ళు. Come on, come on, fast. ఏయ్! ఏయ్, రండి. దొరికిపోయిన కంగారులో వాడు లోపల దిందిరి దిందిరి చేసేస్తున్నాడు. నా కోడల వెనకాల పడేదేమో నేను నరుకుతా. నరికేసి ఎంక్వైరీ చేద్దామా? ఎంక్వైరీ చేసి నరుకుతామా? నరకడాలు లేవు, వాడిని పట్టుకుని పోలీసులకు అప్పచెప్పండి. తీయండి, తలుపు తీయండి. రారా బొంబాయి దించి. మెడ పెట్టున్నారా? వాడి కోడి భాషలో వాడి వాళ్ళకి సిగ్నల్ ఇస్తున్నాడు. కొట్టండి. తొందరగా తీయండి, నేను నరుకుతా. మై సన్, నువ్వు బకెట్లో ఉన్నావా? నేను గుర్తే పట్టలేదు. చిన్న తల కదా, బాత్రూమ్ లో తల స్లిప్ అయి బకెట్ లో పడింది. ఓ మై సన్, మై డాడ్, నేను తొందరపడి నిన్ను దబా దబా కొట్టియాను. ఇట్స్ ఓకే, సారీ. మిస్టర్ పీకే రావు, రేపు మార్నింగ్ కల్లా 50 లక్షలు ఇవ్వకపోతే నీ బండారం బయట పెడతాను. దాంతో నీ కొడుకు పెళ్లి ఆగిపోతుంది. అలాగే. ఓయ్, ఓకే. డాడ్, వాట్ హ్యాపెండ్? రేపు ఉదయం కల్లా 50 లక్షల రూపాయలు కట్టకపోతే ఆ ఖానగాడి ఇంటికొచ్చి మన బండారం బయట పెడతానంటు. దేవుడా, ఇండియన్ కరెన్సీ ఎలా కడతావు? ఐడియా, నువ్వు కిడ్నాప్ అయితే వస్తుందిరా ఆ డబ్బు. నేనా? నేను కిడ్నాప్ అయితే డబ్బులు ఇచ్చే వెద ఉన్నాడా ఇండియాలో? ఒరే ఈడియట్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పు. సుధ వెనకాల పడుతున్న ఆ బొంబాయి ప్రియుడు ఆ. నిన్ను కిడ్నాప్ చేసి 50 లక్షల రూపాయలు అడుగుతున్నాడని పెద్ద అప్పకి చెప్తాను. వావ్, వాట్ ఏ బ్రెయిన్! ఈ కడుపున నేను పుట్టినందుకు గర్విస్తున్నాను డాడ్. It's all right. రేపు మార్నింగ్ నువ్వు జాగింగ్ కు వెళుతున్నావు, నీకు నువ్వే కిడ్నాప్ అవుతున్నావు, మళ్ళీ రావు. సారీ డాడ్, నేను ఇప్పుడే జాగింగ్ వెళ్తున్నా, ఇప్పుడే కిడ్నాప్ అవుతున్నా. ఏమిటి రావు గారు మీరనేది? జాగింగ్కి వెళ్ళాలండి కిడ్నాప్ చేశారా? అవును సిస్టర్, ఆ బొంబాయి ప్రియుడు నా సన్ను కిడ్నాప్ చేసి వెంటనే 50 లక్షల రూపాయలు తీసుకొని రాకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నాడు. అనుకున్నాను, రాస్కెల్ ప్రేమ పేరుతో మా అమ్మాయిని పెళ్లి చేసుకుని నా ఆస్తంతా కొట్టేయాలనుకున్నాడు. ఆ ప్లాన్ ఫెయిల్ అయ్యేసరికి ఇలా అడ్డదారి తొక్కాడనమాట. మీరేం కంగారు పడకండి, నేను ఇప్పుడే పోలీస్ కమిషనర్ ఫోన్ చేసి వాడంతా చూస్తాను. వద్దమ్మా వద్దు, పోలీస్ దాకపోతే మన ఇంటి పరువు కాస్త బజార్ పాలవుతుంది. పైగా ఆ అబ్బాయి ఇంటికి కాబోయే అల్లుడు, అతనికి ఏదైనా ప్రమాదం జరిగినా జరగవచ్చు. మీరు చెప్పేది కూడా నిజమే. వదిలి గారు, నా కొడుకు ఏ ప్రమాదం జరగకుండా వాడి ప్రాణాల్ని మీరే కాపాడాలి. అవును సిస్టర్. మీరేం భయపడకండి. నానా, ఫ్యాక్టరీ